బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కన్నుమూసినట్లు తెలుస్తోంది. దాదాపు 400 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించారు బాలమురళీ కృష్ణ. చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. రైట్, ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రముఖ సంగీత విద్వాంసుడైనటువంటి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఆయన తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో మరణించడం జరిగింది. ఆయన దాదాపు కొన్ని వేల ఆయన ఒక సంగీతానికి ఒక తిరుగులేని నాయకుడు అని చెప్పవచ్చును. ఆయన కర్ణాటక సంగీతానికి విద్వాంసులు అని చెప్పవచ్చు. ఆయన పద్మవిభూషణ్ లాంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు రాజోల తాలూకులో శంకర్ గుప్తలో 1930లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన తల్లిదండ్రులు మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ ఆయన. అయితే మళ్ళీ బాలమురళీ కృష్ణ గారి ఆయన కుటుంబం వృత్తి మొత్తం కూడా అక్కడ ఉండటంతో ఆయన ఇప్పుడు అంటే చెన్నైలో ప్రస్తుతం ఆయన మొత్తం కూడా ఉండటం జరిగింది. ఈయన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఇటు అంటే తిరుపతి ఆస్థానం కూడా అక్కడ కూడా ఆయన దాంట్లో కూడా పనిచేయటం జరిగింది. మొత్తానికి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు అంటే ఆయనకి లభించినటువంటి బిరుదులు కానీ ఆయన చేయనటువంటి ప్రోగ్రామ్స్ కానీ లేవని కూడా చెప్పవచ్చు. ఆయన మరణం నిజంగా చెప్పాలంటే సంగీత విద్వాంసు ఈ రోజున ఒక దుర్వార్త అని చెప్పవచ్చు. గోపి, థ్యాంక్ యూ వెంకట్. విద్వాంసుడు ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మృతిపై మనతో స్పందించేందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు మృతి చెందడం పట్ల మీ స్పందన ఏంటి? రైట్, ఫోన్ కట్ అయినట్టు. రైట్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి మృతిపై స్పందించేందుకు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. చాలా దురదృష్టకరం, చాలా దుర్వార్త ఎన్నందుకు చాలా దుఃఖంగా ఉంది. ఆయన సంగీత రంగంలో ఆ సీతనంగా పర్యంతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహనీయుడు ఆయన. ఆయన విజయవాడలో జన్మించినప్పటికీ కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఆయన కీర్తి ప్రతిష్టలో నిర్వహించిన ఆయన విశాఖపట్నంతో దగ్గర సంబంధాలు ఉండే విశాఖపట్నంలో కార్యక్రమం అంటే ఆయన తప్పనిసరిగా వచ్చి పాల్గొనేవాళ్ళు. ఆయన మరణం అనేటువంటిది తెలుగు సంగీత రంగానికి కాకుండా తెలుగు వారికి ఒక తీరం లోటుగా నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీప్రసాద్ గారు. నమస్కారం, ధన్యవాదాలు.
గంగ ఉదగము తెచ్చి నీకు గంగ